ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆదేశానుసారంగా కూడా మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా, ప్రజలు కూడా పాల్గొనాలి. దీంట్లో కూడా ప్రజలు కూడా పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనమంతా కూడా ఉద్యమంగా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకోవడం జరుగుతా ఉంది. ఆల్రెడీగా చంద్రబాబు నాయుడు టెండర్లు పిలిచేసినాడు. సింగిల్ టెండరే పడింది. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసిన దానికి కూడా ఆల్రెడీగా టెండర్ కాల్ఫాన్ చేసినాడు. కాల్ఫాన్ అయిన తర్వాత టెండర్ కూడా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరంగా ఉంచే పరిస్థితి లేదు, ప్రభుత్వ పరంగా చేస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంత వెనకడుగు వేసామని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నట్టుంది అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే అందరు కూడా సహకరించాలా. ఏదో మీ ఆదాయాల కోసము మీరు చూసుకుంటే పేద ప్రజలు ఏ విధంగా విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఉంటున్నది కూడా ప్రతి విషయంలో ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, పర్మిషన్లు తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ప్రతి వారు కూడా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి వారికి కూడా వైద్యం అందేదానికి కూడా మన మెడికల్ కాలేజ్ ద్వారా కూడా వారికి అన్ని విధాలుగా సహకారం అందించడానికి చేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయితే ఏదైనా కానీ సాధించగలుగుతామని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి తపనంతా కూడా పేదలకి వైద్యం అందల్లా, పేదలకి విద్య అందాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ప్రతి వారు కూడా ఎంబీబీఎస్ చదువుకోవాలా, డాక్టర్లు కావాలన్నా ఆ తల్లిదండ్రుల కళ నెరవేర్చాలా, ఆ పిల్లల కళ నెరవేర్చాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనతో విధానంతో ఈరోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగిన పరిస్థితి అందరికీ తెలుసు. అందుకే ప్రతి వారు కూడా ఉద్యమంలా మనం చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ప్రతి కార్యకర్త, నాయకులు కూడా ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా రేపు 28వ తారీఖు కూడా అందరికి తెలియజేసి గ్రామాల నుంచి కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు, కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అదే కాకుండా ఎమ్మెల్సీ అందరూ కూడా మనమంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఇదే పిలుపుగా భావించండి. మళ్ళా మాకు చెప్పలేదనే విషయాన్ని ఎవరు అనొద్దండి దయచేసి. ఎందుకంటే ప్రతి వారికి ఎప్పుడు చూసినా మాకు ఇన్ఫర్మేషన్ లేదంటా ఉంటారు. ఇదే ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ప్రతి మీడియాలో వస్తా ఉంది. ఎవరైతే సోషల్ మీడియాలో అందరూ కూడా చూస్తూ ఉంటారో మీరందరూ కూడా దాని దీనిగా అంటే దీన్నే పిలుపుగా భావించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఏదన్నా ఎవరు చెప్పలేదనే విషయాన్ని మళ్ళా తీసుకురారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈడ టౌన్ అధ్యక్షుడు కూడా అందరూ కూడా తెలియజేస్తాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరెవరికైతే పార్టీ పదవులు వచ్చినాయో గ్రామాల్లో కానీ లేకపోతే టౌన్ లో కానీ వచ్చిన పదవుల పరంగా అందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతాను. ఉద్యమ మాదిరిగా అయితేనే ఏదన్నా కానీ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగా నడిపేదానికి ఒక అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా తెలుస్తుంది, లేదు ఇదంతా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఆయనలో వచ్చినప్పుడే ఏదైనా ఆగుతుంది. కానీ మనము చేయలేకపోతే మనం వెనకబడి బాగుతాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వదలుకోకుండా ఈ విషయంలో ముందుకు పోతా ఉన్న పరిస్థితులను చూస్తా ఉన్నాం. ఆయన మద్దతుగా, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనమందరూ కూడా మన పార్టీ పరంగా కాకుండా మన ప్రజల్లో ఈ విషయాలు తెలియజేసి మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. అందరూ కూడా మామూలుగా 10 వచ్చేస్తే 11కి ర్యాలీ పోయి 28వ తారీఖున అక్కడ ఆర్డీఓ గారికి కానీ లేకపోతే తహసీల్దార్ కానీ ఉన్న వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేసి రావడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అందరికి నమస్కారం. ప్రత్యేకంగా ప్రజా ఉద్యమ బాటలో నడుస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం
ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 28వ తేదీ ప్రజా ఉద్యమం చేపడతా ఉన్నాం. ర్యాలీగా వెళ్ళి అక్కడ సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వటం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం, ముఖ్యంగా సింగిల్ టెండర్ విధానం ద్వారా ఈరోజు వారు ఆమోదిస్తున్నారంటే దీని వెనుక పెద్దలు ఎంత అవినీతికి వాళ్ళు కంకణం పెట్టుకున్నారనేది కూడా ప్రజలకి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆశ మీద 28వ తేదీ